మాట్లాడే రెండు రాష్ట్రాలు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ గురించి, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ సామాజిక వర్గం ఉద్యమాలు చేయడం అనేటువంటిది మనము చూస్తున్నాం. ఈ ప్రాంతంలో వేడిగా ఎస్సీ వర్గీకరణ గురించి, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చర్చలు, సమావేశాలు, సభలు ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఈ ప్రాంతంలో 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసి ఉద్యమం చేస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ. అదేవిధంగా మాలలు ఈ ఎస్సీ వర్గీకరణను అడ్డుకొని ఎస్సీ వర్గీకరణ ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి తిరుగుబాటు చేసి ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటున్నటువంటి కులాలే మాల కులస్తులు. ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ప్రాంతం లోపల, దీనికి ఉన్నటువంటి చరిత్ర ఏంది అని మనం పరిశోధించినట్లయితే, భారత రాజ్యాంగంలో ఈక్వాలిటీ, అఫర్మేటివ్ యాక్షన్ ద్వారా అణగారినటువంటి వర్గాలైనటువంటి కులస్తులకి ఈ దేశం లోపల రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీలకు 22.5% రిజర్వేషను భారత రాజ్యాంగం అమలు అయినప్పటి నుంచి ఈ దేశం లోపల 1950 జనవరి 26 నుండి ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఈ దేశంలో అమల్లో ఉంది. అయితే ఈ భారత రాజ్యాంగం ప్రకారము వారికి భారత పార్లమెంట్లో 330 ఆర్టికల్ ప్రకారం రిజర్వేషను, 332 ప్రకారము అన్ని రాష్ట్రాల లోపల రిజర్వేషను, 249(1) ప్రకారము గ్రామ పంచాయతీల లోపల రిజర్వేషన్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ కులస్తులకు భారత రాజ్యాంగం కల్పించింది. అదేవిధంగా మున్సిపాలిటీస్లో 273(T) ప్రకారము ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అనేటువంటిది వాళ్ళ జనాభా దామాషా ప్రకారము 22.5% రిజర్వేషన్ అనేటువంటిది ఈ దేశం లోపల అమలు చేస్తున్నారు అన్ని రాష్ట్రాలు. అయితే విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ మొట్టమొదటిసారిగా సామాజికంగా అణగారినటువంటి వర్గాలకు రిజర్వేషన్ను మొట్టమొదటిసారిగా షెడ్యూల్ క్యాస్ట్ అని, షెడ్యూల్ ట్రైబల్స్ అని చెప్పేసి కొన్ని కులాలను ఇందులో చేర్చి ఈ దేశం లోపల రిజర్వేషన్ను అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ రిజర్వేషన్ ద్వారా తమకు సరైనటువంటి విధంగా న్యాయం జరగట్లేదని చెప్పేసి తెలుగు మాట్లాడేటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్న మాదిగలు మాకు బీసీల యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉందో 1978లో బీపీ మండల్ సూచించినటువంటి కమిటీ ఆధారంగా బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ ఇస్తున్నారో, బీసీ యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉందో అదే విధంగా మాకి ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు సమన్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లో అధిక మొత్తంలో మాలలకే రిజర్వేషన్ అనేటువంటిది ఎక్కువ ఉపయోగకరంగా ఉంది. వాళ్ళు సమాజంలో అధిక ప్రాధాన్యత ఉండి ఉన్నతంగా ఉండి చదువుల లోపల మాదిగల కంటే ముందున్నటువంటి కులాస్తులు కాబట్టి వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మాదిగలకి రిజర్వేషన్ అనేటువంటి ఉపయోగపడట్లేదు అని చెప్పేసి ఈ తెలుగు మాట్లాడేటువంటి రెండు రాష్ట్రాల్లో మాదిగలు బీసీ సామాజిక వర్గానికి ఏ విధంగా ఓబీసీ రిజర్వేషను సబ్ క్యాస్ట్ డివైడ్ చేసిండ్రో అదేవిధంగా ఎస్సీ సబ్ క్యాస్ట్ రిజర్వేషన్ అనేటువంటి డివైడ్ చేయాలి, చేసి ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్ అనేటువంటి అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా మాదిగ కులస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి మాట వాస్తవము. అయితే దీని మీద మనం ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు రోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలకి సబ్ క్యాస్ట్ కుల వర్గీకరణ అనేటువంటిది దానికి కట్టుబడి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం అనేటువంటి జరిగింది. తదనుగుణంగా తెలంగాణ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేటువంటి రాష్ట్రము
ఈ తెలంగాణ రాష్ట్రమే ఉంటుందని చెప్పేసి వాగ్దానం చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ తీర్పుకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యం లోపల ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు ద్వారా ఎస్సీ వర్గీకరణ చేసేటువంటి అనుకూలమైనటువంటి అంశాలను పరిశోధించాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు తయారు చేయమని చెప్పేసి సబ్ కమిటీ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వేయడం అనేటువంటి జరిగింది. కానీ ఆ కమిటీ రిపోర్టు అనేటువంటిది ఈ ఎస్సీ వర్గీకరణ చేయడం కోసం ఒక ఏకసభ్య కమిషన్ అనేటువంటి ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ కమిటీల నుండి మరి ఎస్సీ ఎస్టీల జనాభాల నుండి అభిప్రాయాలు సేకరించిన తర్వాత వర్గీకరణ చేయాలనేటువంటి ఉద్దేశం చేత రేవంత్ రెడ్డి ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ ఏకసభ్య కమిషన్కు జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క బాధ్యత ఎస్సీ వర్గీకరణ అమలు చేసేటువంటి విధానం గురించి 2011 సెన్సెస్ ప్రకారం పరిగణలోకి తీసుకొని 60 రోజుల లోపల తన నివేదికను సమర్పించాలని చెప్పేసి ప్రభుత్వము మరి జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో కమిషన్కి సూచించడం అనేటువంటి జరిగింది. అయితే చాలామంది కూడా 347D ప్రకారము కొన్ని కులస్తులను ఎస్సీ కేటగిరీలో ఎస్టీ కేటగిరీలో చేసేటువంటి రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి అనుకూలమైనటువంటి అంశాల ఆధారంగా రాష్ట్రపతి సూచించిన నియమం ప్రకారము మమ్మల్ని 341D ఆర్టికల్ ప్రకారము ఎస్సీ కులంలో చేర్చడం జరిగింది. కాబట్టి మాకు ఖచ్చితంగా తమాషా ప్రకారం ఉండేటువంటి రిజర్వేషన్కి కట్టుబడి ఉంటాం, కానీ వర్గీకరణ అనేటువంటిది 341D ఆర్టికల్కు విరుద్ధం అని చెప్పేసి మరి మాల కులస్తులు ఈ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకించడం అనేటువంటి జరుగుతుంది. అయితే చాలామంది కూడా 371D ప్రకారము 1974లో ఏర్పాటు చేసినటువంటి 371D ప్రకారము న్యాయం జరుగుతుందని చెప్పేసి గాలి వినోద్ కుమార్ గారి నేతృత్వంలో ఉస్మానియా యూనివర్సిటీ డీన్ అయినటువంటి మాజీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి నేతృత్వంలో 371D ఆర్టికల్ తెరలపైకి రావడం అనేటువంటి జరిగింది. ఈ తెరపైకి వచ్చినటువంటి 371D ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ఆంధ్ర ప్రాంతం లోపల ఉండేటువంటి వారికి ఈ 371D అనేటువంటిది వర్తిస్తుందని చెప్పేసి ఇది ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు చేయవచ్చా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారికి అని చెప్పేసి వివిధ ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో రాష్ట్రపతి మరి వాళ్ళకు ప్రత్యేకమైన నిబంధనలకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయవచ్చు అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి న్యాయపీఠం ఏర్పాటు చేయవచ్చు అని స్థానికులకు 80% రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 371D అనేటువంటిది ముఖ్య ఉద్దేశము. ఇది కేవలం ఏపీ ప్రజలకు విద్యా ఉద్యోగ విషయాల్లో సమాన అవకాశాలను కల్పించుట కోసమే 1974లో ఆర్టికల్ 371D అనేటువంటిది సూచించడం అనేటువంటి జరిగింది. అంటే దీని ప్రకారము ఉమ్మడిగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మాదిగ కులస్తుల వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి మాదిగ కులస్తులకి ఈ రిజర్వేషన్ అనేటువంటి విధానం సక్రమంగా ఉపయోగపడలేదు. వారి వల్ల ఈ రిజర్వేషన్ విధానం రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో దోపిడీ జరిగింది, మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి చాలా సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మాదిగలు మరి డిమాండ్ చేయడం, ఈ రిజర్వేషను తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారికి ఈ ప్రాంతంలో కేవలం 7% కూడా అమలు కావట్లేదు, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో మాకు చాలా తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరి గాలి వినోద్ కుమార్ గారి ఆధ్వర్యం లోపల కమిషన్కు రిపోర్ట్ ఇవ్వడము మరి విన్నవించడం అనేటువంటి జరిగింది. అయితే 371D ప్రకారం మాకు న్యాయం జరుగుతుంది, ఈ న్యాయం అనేటువంటిది కూడా సత్వరంగా జరగడానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయకుండా వర్గీకరణ చేయకుండా మాకు న్యాయం జరుగుతుందని మరి గాలి వినోద్ కుమార్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సమంజసం అని మనం పరిశీలించినట్లయితే సమాన హక్కుల సవరణ చట్టానికి
జాతీయ అధ్యక్షుడైనటువంటి నేను, నా పేరు ఎం నరసింహన్ రాయ్. నేను వీరి యొక్క పోరాటాలు, వీరు చేసేటువంటి ఉద్యమాలు, ఇక్కడ ఉన్నటువంటి అంశాలను పరిశీలించి శోధించినట్లయితే కొన్ని విషయాలు బహిర్గతం అయినాయి. ఏంది అని అంటే, ఈ దేశం లోపల హిందూ మతానికి మరి కులాలకు ప్రత్యేకమైనటువంటి రాజకీయ విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించుట కోసం భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్ పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కులస్తులు, హిందూ కులానికి సంబంధించినటువంటి వారు కులాల ఆధారంగా ఎస్సీలు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్స్ వర్గీకరణ జరిగింది. ఇందులో 330, 332, 243 మరి 273 అనేటువంటి ఆర్టికల్స్ ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ను సూచిస్తున్నాయి. అంటే ఇది ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారం హిందూ మతము కులం ఆధారంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ అనేటువంటి దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి వారి తమాషా ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్ అనేటువంటిది భారత రాజ్యాంగం కల్పిస్తుంది. మరి తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి ఉన్నత కులస్తులు, ఉన్నత ఆస్తివంతులైనటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్ అనేటువంటి విద్యా ఉద్యోగాల రాజకీయాలు ఉపయోగపడుతుంది. కానీ పేదలు, నిరుపేదలు, అణగారినటువంటి స్థితిలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఉండేటువంటి వారు ఇప్పటికీ మరి రాజకీయ రిజర్వేషన్ కానీ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ను పొందట్లేదు. అంటే ఇది 100కి 100 ఎస్సీ ఎస్టీ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది కొంతమంది చేతుల్లో కీలుబొమ్మగా తయారైంది. కానీ అందరికీ సమన్యాయం అనేటువంటి కల్పించట్లేదు. పేదరికంలో ఉన్నటువంటి వారికి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసినా చేయకపోయినా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా విద్యా ఉద్యోగాల్లో రాజకీయంగా రిజర్వేషన్ అందట్లేదు. ఇది వాస్తవము. ఆస్తులు సంపాదించి, పదవులు అనుభవించి, ఉద్యోగాలు సంపాదించినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ రిజర్వేషన్ అనేటువంటి ఉపయోగపడుతుంది. కానీ పేదలకు, ఎస్సీ సామాజిక, ఎస్టీ సామాజిక వర్గంలో ఉండేటువంటి కడు నిరుపేదలకు ఈ రిజర్వేషన్ వల్ల ఉపయోగం అనేటువంటిది అందట్లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ దేశం లోపల ఎస్టీ లోపల పేదరికం చాలా ఎక్కువ ఉంది. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. చాలామందికి ఉన్నత విద్య అనేటువంటిది అర్హత ఉన్న, అవకాశాలు ఉన్న ఉన్నత విద్య అనేటువంటిది అందుకోవట్లేదు. రాజకీయ పదవులు కేవలం కొన్ని కుటుంబాలకు వారసత్వంగానే ఈ ఎస్సీ ఎస్టీ కులంలో రిజర్వేషన్ అనేటువంటిది ఉంది. కానీ ఇది ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి కొంత డబ్బు ఉన్నటువంటి, పలుకుబడి ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ అందరికీ ఈ రిజర్వేషన్ ద్వారా న్యాయం అనేటువంటి జరగట్లేదు. అంటే ఈక్వాలిటీ అనేటువంటిది లేదు, ఈక్విటీ అనేటువంటిది లేదు. ఎస్సీలో ఉన్నటువంటి పేదలు ఇప్పటికీ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళకు లోన్ల ద్వారా కూడా, మరి వాళ్ళకి ఎస్సీ కమిషన్ ద్వారా, ఇతర ఎస్టీ కమిషన్ ద్వారా, గిరిజన కమిషన్ ద్వారా వాళ్ళకి ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎన్నో హక్కులు ఉన్నాయి. మరి లోన్లు కూడా వారికి దాదాపు 95% అనుకూలంగా లోన్లు ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం జరగట్లేదు. వారు ఇంకా ఇప్పటికీ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. వారికి ప్రభుత్వం ఇండ్లు కట్టించినా, భూములు పంచినా, ఆస్తులు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళు పేదరికం నుంచి బయటపడకపోవడానికి కారణం ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క దోపిడీ, రాజకీయ నాయకుల రాబందుల యొక్క పెత్తనం వల్లనే ఆ నిధులు అనేటువంటిది సక్రమంగా ఈ రాష్ట్రం లోపల, మరి దేశం లోపల వినియోగించుకోవడం అనేటువంటి జరగట్లేదు. ఫలితంగానే ఎస్సీ ఎస్టీల్లో సాధ్యమైనంత వరకు పేదరికం అనేటువంటి నిర్మూలించే కార్యక్రమాలు సఫలీకృతం కావట్లేదు. నేను మందకృష్ణ మాదిగకు, మరి చెన్నయ్యకు, మరి అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారికి ఒకటే సూచిస్తున్నాను. మీరు చేసేటువంటి పోరాటం ఎవరికి ఉపయోగకరంగా ఉంది, ఎవరికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి, ఎవరి కోసం మీరు రాజకీయ పదవుల కోసం, ఈ రిజర్వేషన్ల కోసమై పోరాటం చేస్తున్నారు? ఒకసారి మీరే ఆలోచించుకోండి.
పేదలకు న్యాయం జరిగేటువంటి ఉపయోగకరమైనటువంటి ఈ రిజర్వేషనా? పేదలకు న్యాయం జరుగుతుందా? పేదలకు సరైనటువంటి విద్య అందుబాటులో ఉందా? ఉచితమైనటువంటి విద్య పేదలకు అందుతుందా? ఉద్యోగాలు పేదలకు ఈ రిజర్వేషన్ వల్ల వస్తున్నాయా? రాజకీయ పదవులు పేదలకు వస్తున్నాయా? ఏ పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే ఎంపీ అయ్యిండు? ఎవరి చేతుల్లో ఈ రిజర్వేషన్ ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు చేసేటువంటి ఈ వర్గీకరణకు వ్యతిరేకం అనేటువంటిది కాదు. అసలైనటువంటి పోరాటం ఏంటంటే మీ ఎస్సీ ఎస్టీ కులంలో ఉండేటువంటి మరి కడు పేదలు ఎవరవుతున్నారో వారి కోసం మీరు పోరాటం చేయండి. వారు కడుపు నింపండి. వారికి విద్యా అవకాశాలు కల్పించడం కోసం మీరు ప్రయత్నం చేయండి. వారికే రాజకీయ రిజర్వేషన్ ఉపయోగపడేటట్టు మీరు ప్రయత్నం చేయండి. కానీ మీ స్వంత స్వార్థం కోసం, మీ రాజకీయ పదవులను ఆశించడం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ రిజర్వేషన్ను కోసమై ఉద్యమం చేయకాకండి, మాట్లాడకాకండి. చాలామంది ఎస్సీ ఎస్టీ కులస్తులు ఇప్పటికీ కూడా పేదరికంలో అనుభవిస్తున్నారు. మరి వారి విద్య, ఉద్యోగ, రాజకీయ భవిష్యత్తు కోసమై మీరు మాట్లాడండి, పోరాటం చేయండి. కానీ ఇలాంటి రాజకీయాలు అనేటువంటివి చేయకాకండి. ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్ అనేటువంటివి వర్గీకరణకు అనుకూలంగా ఉండి మాల మహానాడు మాత్రమే వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయి. నేను అందరికీ ఒకటే సూచిస్తున్నా, ఈ దేశం లోపల మరి సమానత్వం అనేటువంటిది లేదు. పేదలకు రిజర్వేషన్ అనేటువంటిది అందుబాటులో లేదు. మీరు చేసేటువంటి పోరాటం అనేటువంటిది దుర్లభము. మీరు చేసేటువంటి పోరాటం అనేటువంటి వృధా. 70% ఉన్న మాదిగలకు 10% రిజర్వేషన్ కావాలని, 30% ఉన్నటువంటి మాలలకు 4% రిజర్వేషన్ కావాలని, ఇతరులకు 1% రిజర్వేషన్ కావాలనేటువంటిది శుద్ధ తప్పు. ఇందులోపల ఎవరైతే పేదలు ఉంటారో వారికి మాత్రమే రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి నేను ఉద్యమం చేస్తున్నాను. నాతో పాటు మీరు కలిసి పోరాటం చేయండి. నాతో పాటు భాగస్వామ్యం అయ్యి మీరు పోరాటం చేస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుంది. కానీ మరి మీరు చేసేటువంటి పోరాటం వల్ల ఎవరికి ఉపయోగం ఉందో ఒకసారి మీకు మీరై ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా సూచిస్తున్నాను. ఎందుకని అంటే అసలైనటువంటి పేదలకు ఈ దేశం లోపల రిజర్వేషన్ అందుబాటులో లేదు. ఈవెన్ బీసీ కులస్తులకు కూడా ఎస్సీ ఎస్టీలకు మాదిరిగానే బీసీ కులాల్లో కూడా మరి కడు పేదరికంలో ఉన్నటువంటి వారికి రిజర్వేషన్ లేదు. ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కులస్తులు రిజర్వేషన్ అందక భిక్షాటన చేస్తూ చాలామంది మరి పేదరికం లోపల అనుభవిస్తూ మరి వీధి లోపల అడుకొని తినేటువంటి కులాలు ఉన్నాయి. కులవృత్తి ఆధారంగానే వారు అభివృద్ధి చెందక ఈ కులాల వల్లనే వెనుకబడినటువంటి విధానము ఈ దేశం లోపల ఉంది. కాబట్టి మరి ఆ భిక్షాటన చేసి కడు పేదల్లో ఉన్నటువంటి వారికి రిజర్వేషన్ ఉపయోగపడ్డనప్పుడు ఎందుకు ఈ రిజర్వేషన్ యొక్క పోరాటం మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఖచ్చితంగా నాతో కలిసి పనిచేయండి. అందరం కలిసి అసలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీల్లో పేదలు ఉన్నారో వారిని గుర్తించి వారికి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి భారత ప్రభుత్వాన్ని విన్నవిద్దాం. భారత ప్రభుత్వం మీదకి ఉద్యమం చేద్దాం. పేదలను ఆదుకోండి. పేదలకు మాత్రమే ఉన్నత విద్య, ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేద్దాం. దానికోసం మీరందరూ కలిసి నాతో పాటు సహకరిస్తారని చెప్పేసి నా ఉద్యమానికి, సమాన హక్కుల సవరణ చట్ట ఉద్యమానికి మరి ఈక్వల్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.